దెయ్యం ఆ దెయ్యం ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా. టీవీలో వచ్చి విచిత్రమైనటువంటి సీరియల్స్ అన్నీ కూడా మనమే పెట్టుకొని చూస్తాము. దేవుని వాక్యం వస్తూ ఉంటే కష్టం కాసేపే దేవుని బిడ్డలారా దేవుని దగ్గరికి వెళ్దాం, జ్ఞానం తెచ్చు. ఎందుకంటే దానికి వైవిధ్యాలకర్త లేడు. దేవుని బిడ్డలారా దానికి వైవిధ్యాలకర్త లేడు, దానికి మాస్టర్ లేడు, దానికి గడ్డించేటువంటి నాయకుడు లేడు. అయినా సరే జ్ఞానం అందరూ చెప్తాం హల్లెలూయా. అయినా సరే జ్ఞానం దేవుని బిడ్డ అందుకని వాటి దగ్గర నేర్చుకోవాలి. ఏ విధంగా మనం రాబోయే కాలానికి మన కుటుంబాన్ని ఏ విధంగా కొట్టుకోవాలో, మన బిడ్డలను ఏ విధంగా కొట్టుకోవాలి, మన బిడ్డల కుటుంబాలు ఏ విధంగా కట్టబడాలో, నెమ్మది చేత సమృద్ధి చేత ఆశీర్వాదం చేత కట్టబడాలో జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే అబ్రహాము దేవుని నమ్మిను, అదే నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని పిలిచాడంతే, ఇక సోమరమైన వస్త్రాలు వల్ల అబ్రహాము దేవుడు పిలిచాడంతే, అన్ని విడిచిపెట్టాడంతే. God called Abraham and then Abraham leave everything. Abraham leaves his family. Abraham leaves his kinhood. Abraham leaves his wife. Abraham leaves his parents. Abraham leaves his village. Abraham leaves his totally everything. All Abraham leaves everything. అన్నిటి విడిచిపెట్టాడు దేవుని కోసం ముందుకు రావడానికి. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అబ్రహాం అన్నిటి విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా ఏమాత్రం కూడా లేట్ చేయలేదు. ఆయన త్వరగా దేవుని అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ఎందుకో చెప్పనా, అబ్రహాం నమ్మాడు. అంతే ఒకటి గుర్తుపెట్టుకో, నేను దేవుని వెంబడిస్తే నా వెంట సమాధానం ఉంది. హల్లెలూయా. నేను దేవుని వెంబడిస్తే నాకైతే లేవో వాటిని నాకు దేవుడు సమకూర్చాడని జ్ఞానం కలిగిన వాళ్ళంట దేవుని వాగ్దానాలను నమ్ముతారు. బుద్ధి కలిగిన వాళ్ళంట దేవుని వాగ్దానాలను